ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో. హాయ్, ఎలా ఉన్నావు పాపా? ఎవరు? ఓ, నంబర్ మార్చాను కదా, అందుకే నన్ను గుర్తుపట్టట్లేదు. నేను పాపా నీ వెల్ విషర్ని. గుర్తుపట్టలేదా? నువ్వు నా వెల్ విషర్ ఏంటి? నీ వెల్ విషర్నే కాబట్టి నీ మంచి కోసం నాకు తెలిసిన విషయం బయట పెట్టట్లేదు. ఎందుకు ఫోన్ చేసావు? ఏమి లేదు పాపా, మనీ కొంచెం టైట్గా ఉంది. కొంచెం ఓ 20 లక్షలు అడ్జస్ట్ చేయవా? 20 లక్షలా? నేను రూపాయి కూడా ఇవ్వలేను. అయ్యో పాపా, నా దగ్గర హాస్పిటల్ ఎవిడెన్స్ ఉన్నాయని మర్చిపోయావా ఏంటి? వాటిని నీకు నేను ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నువ్వు తీసుకున్న వీడియోని అన్నింటినీ డిలీట్ చేశాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. సరే, అలాగే నేను డైరెక్ట్గా మీ బావ ముందుకొస్తాను. నువ్వు వీడియో డిలీట్ చేసిన సీసీ ఫుటేజ్, నువ్వు దొంగ నాటకం వాడిన డాక్టర్ని తీసుకొని వస్తాను. చెప్పు, వచ్చేనా? వచ్చేనా? వద్దు. మరి వెంటనే 20 లక్షలు 10 నిమిషాల్లో నాకు కావాలి. 10 నిమిషాల్లో ఎలా ఇస్తాను? నేనే మీ ఇంటి బయటకు వస్తాను. మనీ అరేంజ్ చేయి, లేకపోతే సాక్ష్యాలతో సహా 10 నిమిషాల తర్వాత నీ ఇంట్లో ఉంటా. వద్దు, నీకు నేను మనీ ఇస్తాను. ఛ, 20 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? అమ్మ ఎప్పుడు డబ్బులు ఈ బీర్వాలోనే పెడుతుంది కదా. సహస్రా, ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా. ఏదో వెతుకుతున్నావేంటి? ఏం కావాలి చెప్పు. నాకు ఒక 20 లక్షలు కావాలమ్మా. 20 లక్షలా? ఎందుకు కావాలమ్మా? ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. మొన్నే మీ డాడీకి అవసరం ఉంటే ఇచ్చానే. నా దగ్గరైతే ప్రస్తుతానికి లేవు. వెళ్ళి మీ డాడీని అడుగు. ఏం అక్కర్లేదులే. డాడీ అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. ఏయ్ సహస్ర, నా ఇంట్లో నేనే దొంగతనం చేయాల్సి వస్తుంది. నా కర్మ. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుందాం. ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు?
డబ్బులెక్కడా? సహస్రమ్మ ఎవరికి డబ్బులిస్తుంది? వాడెవడో ఖచ్చితంగా సహస్రమ్మని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నాడనుకుంటా. అందుకే అంత ఆర్గ్యూ చేస్తుంది. నువ్విలా ఆలోచిస్తే నీకే రిస్కో. త్వరగా మనీ ఇవ్వు. ఇంకొకసారి డబ్బుల కోసం నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నేను ఇవ్వలేను. చూడు, నా దగ్గర నీ రహస్యం ఉంది. నీ దగ్గర చాలా డబ్బుంది. ఆ రహస్యం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే నా ఈ చిన్న చిన్న అవసరాల్ని నువ్వు తీరుస్తూ ఉండాలి. నన్ను అడ్డం పెట్టుకుని ఇంకెన్ని పాపాలు చేస్తావు? మా బావ దగ్గర 100 కోట్లు నొక్కేశావు. ఇంకెంత కావాలి నీకు? మీ బావ అంతా రికవర్ చేసేశాడు కదా, అందుకే డబ్బులు అవసరమయ్యాయి. డబ్బులివ్వు. చెప్పు లక్ష్మి. ఎస్ఐ గారు, సరే నేను చూసుకుంటాను. పండు పండు ఏటమ్మ గారు? కొంచెం దేవుడి దగ్గర అంతా సర్దేరా. అలాగే అమ్మా. వదినా ఏంటి వదినా?